నా ప్రియమైన బిడ్డ, నీవు నిశ్శబ్దంగా ఇలా ప్రార్థిస్తున్నావు. దేవా, నాలో ఉండే భయాలను నా నుండి తీసివేయుము ప్రభువా. నీ హృదయంలో దాగి ఉన్న ప్రతి భయాన్ని నేను చూస్తున్నాను. రాత్రిళ్ళు నిద్రపోనివ్వని ఆ ఆలోచనలను నేను తెలుసుకుంటున్నాను. రేపు ఏమవుతుందో అనే ఆందోళనను నేను గ్రహిస్తున్నాను. నా బిడ్డ, భయపడకు. నేను నీతో ఉన్నాను. నీ హృదయంలో కలిగే ప్రతి కంపనం నా దృష్టిలో ఉంది. నీ కన్నీరు ఒక్కటి కూడా వృధా కాలేదు. నీ మనసులో ఉన్న ఆ భయం నీ భవిష్యత్తు కాదు. నేను నీ దేవుడిని. నేను నీ తండ్రిని. నిన్ను కాపాడుట నా బాధ్యత. భయం నీ మనసులో స్థానం సంపాదించుకున్నా, నా ప్రేమ అక్కడికి వచ్చినప్పుడు అది నిలవదు. ఎందుకంటే సంపూర్ణమైన ప్రేమ భయాన్ని వెలివేస్తుంది. నీవు ఒంటరిగా లేవు. నీ ముందు ఉన్న సమస్య ఎంత పెద్దదైనా, నాతో ఉన్న నీవు దానికంటే గొప్పవాడివి. ఈ క్షణం నుండే నేను నీలో ధైర్యాన్ని నింపుతున్నాను. నీ ఆలోచనలను శాంతితో నింపుతున్నాను. నీ హృదయాన్ని స్థిరంగా నిలబెడుతున్నాను. నీవు ఇలా చెప్పు: ప్రభువా, నేను భయపడను, ఎందుకంటే నీవు నా పక్కనే ఉన్నావు. నా బిడ్డ, నీ జీవితంలో కొత్త వెలుగు ప్రారంభమవుతోంది. భయం వెళ్ళిపోతుంది. శాంతి నీ హృదయంలో రాజ్యమేలుతుంది. నేను నీకు తోడుగా ఉన్నాను. ఈ రోజు, రేపు, ఎప్పటికీ.